ప్రతిరోజు సమతుల ఆహారాన్ని తీసుకుంటూ వ్యాయామం చేస్తూ మానసికంగా ఉత్సాహంగా ఉంటే ఆరోగ్యవంతంగా జీవించవచ్చునని వ్యవసాయ శాఖ రిటైర్డ్ డైరెక్టర్ పాలడుగు సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. బోట్లబ్ ఉద్యానవనంలో వాకర్స్ సంఘానికి కుర్చీలు బహుకరించిన సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవన సరళి వ్యాయామ ప్రక్రియలు ఒకదానితో మరొకటి కలిసి ఉంటాయన్నారు. వ్యాయామ ప్రక్రియలు శరీరాన్ని, మనసును, మెదడును సమతుల్యం చేస్తాయన్నారు. వయసు తారతమ్యత లేకుండా ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలని అన్నారు. ఉద్యానవనంలో వాకర్స్ ఆరోగ్య పరిరక్షణకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంఘానికి కుర్చీలు అందజేస్తున్నట్లు సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు అడబాల రత్నప్రసాద్, కార్యదర్శి డాక్టర్ దాసరి శ్రీధర్, ప్రసాద్ నాయుడు, వీర్రాజు, కె శ్రీరామరాజు, రామకృష్ణంరాజు, ఆర్ త్రిమూర్తులు, వై కృష్ణ, ఎన్ శ్రీ నగేష్, నాలం కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. రిటైర్ అయిన డైరెక్టర్ గారైన మన పాలడుగు సుబ్రహ్మణ్యం గారిని కలవడం జరిగింది. వారు వెంటనే స్పందించి మేము అడగగానే సుమారు 7,500 రూపాయలు గల కుర్చీలు మనకి వాకర్ సంఘం అందజేశారు. అదేవిధంగా మన టాయిలెట్స్ దుర్గంధం ఉంటుందో మన డాక్టర్ జవహర్ గారిని కలిసి ఆయన కూడా ఎగ్జాస్ట్ ఫ్యాన్లు అడగడం జరిగింది. వారు కూడా వెంటనే స్పందించి మనకు ఎగ్జాస్ట్ ఫ్యాన్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వీరు కృష్ణ గారు, అడవల్లి కృష్ణ గారు, వీరు 4,000 రూపాయల విలువ గల కుర్చీలు కూడా అందజేయడం జరిగింది. ఇలా దాతలందరూ సహకరించడంతో ఈ యొక్క వాకర్ సంఘానికి వచ్చే అందరు కూడా పార్క్ సందర్శకులు, వాకర్ సందర్శకులు, ఆరోగ్య శిబిరాలకు వచ్చి అందరూ కూడా ఉపయోగకరంగా ఉండేందుకు కుర్చీలు తీసుకోవడం జరిగింది. వారందరికీ దాతలందరూ కూడా ప్రత్యేకంగా మా సంఘం తరఫున ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం. అంటే అందరూ కూడా వీటిని మా వైద్య సేవను ఉపయోగించుకోవాల్సి ఈ సందర్భం కోరుకుంటూ మరి పేరెంట్స్ అసోసియేషన్ ఉంది. నేను దాని ప్రెసిడెంట్ని. ఒక 530 వరకు సభ్యులు ఉన్నారు. దాంట్లో కృష్ణావరం సభ్యులు, ప్రసాద్ నాయుడు, రాజు గారు, వీళ్ళందరూ సభ్యులు. అంచేత అసోసియేషన్ మాది పెద్దది. ఇంత అసోసియేషన్ కాకినాడలో లేదు. 500 దాటిన మెంబర్షిప్ ఉండే అసోసియేషన్ ఇప్పటివరకు కాకినాడలో ఉంది. అంచేత ఇది పెద్ద అసోసియేషన్ తరఫున ఇలాంటి సహకారం అందించుతామని మరి మా నాయుడు చెప్పుకుంటాడు బహుశా, లేకపోతే ఆయనకి తెలవదు. నాయుడు ఆయన్ని తీసుకుని వచ్చారు. అయితే ఇద్దరు రాకుండా 7 మంది వచ్చారు. సరే మాకేంటంటే మరి మనం కూడా రోజు ఇక్కడ నడుస్తున్నాం కదా, ఈ ఫెసిలిటీని ఉపయోగించుకుంటున్నాం కదా, అని చెప్పి మనం కూడా ఏదో ఒకటి చేస్తాం మన ధర్మం అని అయితే చెప్పాను. అసోసియేషన్ మాది మెంబర్షిప్ ఎక్కువే కానీ మరీ అంత ఫైనాన్షియల్గా పెద్ద మేము డబ్బులు తీసుకోము, అంత స్ట్రాంగ్ అంత సౌండ్ కాదు. అదే కాకుండా మా అసోసియేషను కేవలం ఎన్ఆర్ఐ పేరెంట్స్ వాళ్ళ వెల్ఫేర్ గురించి పెట్టాను తప్పితే వేరే బయట కార్యక్రమాలు చేద్దామని ఇప్పటి వరకు అనుకోవాలి. భవిష్యత్తులో అనుకుంటామేమో, నాకు తెలియదు. అది జనరల్ బాడీ సభ్యుల అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది. అసోసియేషన్ పరంగా ఏం చేయలేనండి.